ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సందడి నెలకొంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయ సమీకరణాలు చాలా మారాయని అంటున్న నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలు మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం అమలు చేయడానికి సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిందని, లోక్సభ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన శాస్తి చేస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోపక్క తమ పాలనకు రెఫరెండంగా లోక్సభ ఎన్నికలను భావిస్తున్నామని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే తెలంగాణలో ఎన్నికలంటే ఓటుకు నోటు పెద్ద ఎత్తున ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. అందుకు కారణం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన సందడే. అవును, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నోట్ల ప్రవాహం పీక్స్కి చేరిందని, దేశంలోనే కాస్ట్లీ ఎన్నికలుగా రికార్డు నెలకొల్పాయని చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ భూమి వల్ల మరో కారణంతోనో కానీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు కనీసంగా 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ తెలంగాణలో నోట్ల కట్టల ప్రవాహం మళ్లీ పీక్స్కి చేరే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటుకు నోటు ఇవ్వడం లేదని, ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమం చేయడం లేదని అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడక్కడ 500 రూపాయల చొప్పున పంచాలని ఫిక్స్ అయిందనే చర్చ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అయిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఓటరు నుంచి ఊహించని రియాక్షన్ వస్తుంది. ఎన్నికలు వచ్చాయంటే ఓటుకు కనీసం 2,000 రూపాయలైనా వస్తాయని భావించో లేక అలవాటు పడో తెలియదు, కానీ 500 రూపాయలు ఇస్తా అంటే మాత్రం ప్రజలు నేరుగా తిరస్కరిస్తున్నారంట. డబ్బులు పంచుతున్న వారితో 500 అయితే మాకొద్దు అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారంట. అసలు ఈ పరిస్థితికి కారణం అలవాటు చేసిన నేతలా, అలవాటు పడిన ఓటరా అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు.